నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పం ఏరియా ఆసుపత్రిలోని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. పీహెచ్సీలోని మెడికల్ ఆఫీసర్లతో వర్చువల్ విధానంలో మాట్లాడిన సీఎం. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి, గోరంతను కొండంత చేసి హిందువుల మనోభావాలను కించపరచకండి. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. స్విమ్స్ టీటీడీ యాజమాన్యం కార్మికుల పట్ల మోసపూరిత వైఖరి. స్విమ్స్ లో సమ్మె సైరన్ మోగించిన కార్మికులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధులకు వెళ్లే ప్రసక్తే లేదు పేర్కొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి. వార్తల్లోని వివరాలు. కుప్పం ఏరియా ఆసుపత్రిలోని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనుసంధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పీహెచ్సీలోని మెడికల్ ఆఫీసర్లతో వర్చువల్ విధానంలో సీఎం మాట్లాడారు. ఆ తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండో దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తామని అన్నారు. ఆ తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని కూడా సమన్వయం చేస్తామని, వ్యక్తుల ఆరోగ్యాన్ని డిజిటల్ రికార్డులుగా మార్చడంతో పాటు వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ వైద్య ఆరోగ్యం రంగంలో ఓ గేమ్ చేంజర్ అని, కుప్పం డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుందన్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వైద్య రంగంలో అత్యుత్తమ సాంకేతికను కూడా సమన్వయం చేస్తామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానానికి కూడా ఇది అనుసంధానిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వారికి వీళ్ళందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ 13 పిఎస్సీలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు కానీ, స్టాఫ్ నర్సులు, దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఎల్ దాకా అందరికి కూడా అందరికి ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, రొటీన్ పద్ధతిలో అందిస్తూ ఉన్నారు. ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్ కేర్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాట్లాడడం, మందులు అందించడం, చూడడం వరకు మనం చేస్తూ వచ్చాం. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనలైజ్ కేర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏది ప్రెగ్నెన్సీ మూమెంట్ కానీ, లేదా పిల్ల విషయం కానీ, లేదా ఎన్సిడి ఇప్పుడే మనం చూసాం, కృష్ణప్ప గురించి చేశారు. ఇటువంటి వాటికి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనకు కలిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఒక సమస్య, ఎన్సిడి సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తుంటాం. వాళ్ళకి కావాల్సిన సేవలు మనమే ప్రయాక్టివ్ గా ఉంటూ అందించే అవకాశం మనకు కలిగింది. ఈ క్రమంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది, మరి మన అప్గ్రేడేషన్ కూడా ఉపయోగపడుతుంది. మనం ఈ కుప్పంలో ఇవాళ మొదలు పెడుతున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన, అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గమనించాలి. ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండడం, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్గా ప్రూఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా మీ 13 పిఎస్సీల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో, మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ దాని మన పనితీరును మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధులను కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఈవో, అడిషనల్ ఈవోలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టీటీడీని సొంత పబ్లిసిటీ కోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరంతును కొండంతు చేసి భూతద్దంలో చూపిస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేయటం మహా అపచారం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుసో తెలియకో జరిగే చిన్న చిన్న పొరపాట్లను సైతం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఎక్కడో ఏదో అపచారం జరిగిపోయిందని మీడియా ద్వారా రోడ్డుపైకి తీసుకురావడం బాధాకరమన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఎంతటి వారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అలా కాకుండా సొంత పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ చేసే వ్యక్తులను సైతం టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలు ఘాటుగా హెచ్చరించాలన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే వాస్తవాలు ఎవరికైనా తెలిసినా భక్తుల దృష్టికి వచ్చినా వెంటనే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోకు మెయిల్స్ పంపించి హిందువుల మనోభావాలను గౌరవించి పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన అనేక తప్పుల మీద అప్పటి టీటీడీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, అధికార బలంతో స్పందించకపోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించి దైవానుగ్రహంతో అన్ని కేసులలో విజయం సాధించామని తెలిపారు. టీటీడీ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ వారైనా స్వలాభం కోసం దుర్వినియోగం చేస్తే శ్రీవారి భక్తులుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి సంబంధిత రాజకీయ పార్టీలపై, నాయకులపై, అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుని కోర్టులో ముద్దాయిగా నిలబెట్టే హక్కు ప్రతి ఒక్క శ్రీవారి భక్తునిపై ఉందన్నారు. టీటీడీ సంస్థలో తప్పు చేసి అధికార బలంతో తప్పించుకోవచ్చునేమో గాని శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరని, శిక్ష తప్పదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నవీన్ హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో కానీ, తిరుమల శ్రీవారికి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఏదన్నా తెలిసో తెలియకో పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారికి నిజమైన భక్తులు ఎవరైతే టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారో, చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. సొంత ప్రయోజనాల కోసం చీప్ ట్రిక్స్ చేస్తూ ఏదో పబ్లిసిటీ కావాలి అన్న ఒక ఆలోచనతో, దురాలోచనతో తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మహా అపచారం అవుతుంది. ఈరోజు ఒక వ్యవస్థ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా అనేక తప్పిదాలు చేశారు. ఆ రోజు కూడా శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా అనేక సమస్యలని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించని పక్షంలో ఒక శ్రీవారి భక్తుడిగా హైకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. ఈరోజు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ కూడా. ఎవరైతే భక్తులు స్వామివారి మీద అపార నమ్మకంతో, విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా తప్పులు జరిగాయి అన్న సమాచారం వస్తే ఖచ్చితంగా మీరు టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, చైర్మన్ గారికి మెయిల్స్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా వాళ్ళు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలో అధికార బలంతో, అహంకారంతో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ తప్పించుకోలేరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. దయచేసి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగే విషయాలలో 1కి 10 సార్లు ఆలోచించి మీకు ఏదైనా సమాచారం వస్తే, మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అధికారులతో కలిసి చెప్పండి తప్ప ఈరోజు మీరు దాన్ని వాళ్ళు తప్పు చేసింది ఒక వంతు అయితే ప్రచారంలో 100 రెట్లు భక్తుల్లో అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయి, భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయండి. కాబట్టి దయచేసి శ్రీవారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరు కూడా ఏదైనా సమాచారం తెలిస్తే ఖచ్చితంగా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో శ్రీవారి భక్తులంతా కూడా ఆలోచించి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. స్విమ్స్ లో పనిచేస్తున్న కార్మికులు గత 32 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారి పట్ల టీటీడీ స్విమ్స్ యాజమాన్యం సమస్యను పరిష్కరించకుండా చట్టబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై అన్యాయంగా ప్రకటనలు చేయటం, మోసపూరితంగా వ్యవహరించిన కారణంగా నేడు విధులు బహిష్కరించి సమ్మె చేయటం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి యాజమాన్యం చేసిన తప్పును సరిదిద్దుకుని కార్మికులకు న్యాయం చేయాలని పలు దఫాలు చర్చలు జరిపి రాతపూర్వకంగా ఒప్పందాలు చేసినా వాటిని కూడా అమలు చేయని కారణంగా అనివార్యంగా నిరాహార దీక్షలు చేయటం జరిగిందన్నారు. ఓపికతో సానుకూలంగా దీక్షలు చేస్తూ 2 రోజుల నుంచి ప్రతిరోజు గంటపాటు నిరసన తెలుపుతూ ఉన్న వారిపై బెదిరించడం, కేసులు పెడతామని, ఉద్యోగాలు తొలగిస్తామని ప్రకటన చేయటం ఏ రకమైన ధర్మమని పేర్కొన్నారు. రోజు ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే టీటీడీ చేసింది మాత్రం ఆచరణలో లేదని, పేద కార్మికుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తోందని అన్నారు. తక్షణం టీటీడీ స్విమ్స్ యాజమాన్యం జోక్యం చేసుకుని పేదల పట్ల నిరంకుశ వైఖరిని మానుకుని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్,
మాధవ్, బుజ్జి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున మేము చెప్పాం, ఇది పెద్ద సమస్య కాకుండా న్యాయమైనటువంటిది కాబట్టి మీరు మాట్లాడి చేయండి అని చెప్పి. ఆ సమయంలోనే టీటీడీ అధికారులను కూడా పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ జనరల్ మేనేజర్ను కూడా పిలిపించి ఆ సందర్భంగా కూడా మాట్లాడించారు. ఆ తర్వాత రకరకాల వేధింపులు ఇదే ఆసుపత్రిలో మీ అందరి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లందరి మీద తీవ్రమైనటువంటి వేధింపులు జరిగినాయి. వేధింపులు అంటే ఏ స్థాయిలో అంటే, మెడ్రాసు జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నటువంటి ఒక వర్కర్కి ఆపరేషన్ చేసుకున్న డ్యూటీకి రాగలడా? ఆపరేషన్ చేసుకున్నటువంటి వాడికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా కార్పొరేషన్ నుంచి తొలగించినంతగా వేధింపులు జరిగినాయి. మీకు అందరికి కూడా తెలుసు. అదే మాదిరి ఇదే ఆసుపత్రిలో పనిచేస్తూ ఒక యాక్సిడెంట్, ఒక చిన్న చెట్లు దగ్గర చెట్టుపడి తలకా పగిలిపోతే ఇక్కడ వైద్యం చేయలే. వైద్యం చేయకపోతే ఈఎస్ఐ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకున్నారు. ఆమె కూడా ఇన్ని రోజులు సెలవు అని చెప్పి ఈఎస్ఐ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ పనిచేసే ఏ వర్కర్ అయినా ఆ సర్టిఫికెట్ చూస్తే ఇంకా మాట్లాడకుండా లీవ్ ఇచ్చి సగం జీతం ఇవ్వాలి. ఇది రూలు. ఇది మనం సిఐటి పెట్టిన రూలు కాదు, స్విమ్స్ ఆసుపత్రిలో వర్కర్లు పెట్టిన రూలు కాదు, భారత ప్రభుత్వం పెట్టినటువంటి రూలు. అట్లాంటి రూల్ ఉన్నా సరే ఇక్కడ వర్కర్ని ఉద్యోగంలోంచి తీయేశారు. ఇట్లాంటివి నేను చెప్పుకుంటూ పోతే 64 మంది గురించి చెప్పాలి. 64 మందిని అన్యాయంగా, అధర్మంగా, అక్రమంగా తొలగించారు. ఇది అట్లా పెడదాం. ఈ 64 మందిని తొలగించే కథట్టున్నా 500 మంది దగ్గర లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో పనిచేసేది. వీళ్ళందరికీ సెక్యూరిటీ గార్డులు పెరిగినట్టుగా జీతాలు ఎందుకు పెరగలేదు? బెడ్ సైడ్ అసిస్టెంట్లు పెరిగినట్టుగా జీతాలు ఎందుకు పెరగలేదు? ల్యాబుల్లో పనిచేసే కార్మికులకి జీతాలు పెరిగినట్టుగా ఈ వర్కర్లకు ఎందుకు పెరగలేదు అని చెప్పి మనం అడిగితే, మీ పేరు కిందన శానిటేషన్ అని ఉంది, ఆ శానిటేషన్ అనే పేరును తీసేస్తే మీకు కూడా జీతాలు పెరుగుతాయి. టీటీడీలో ఎన్నిసార్లు పెంచారో అన్నిసార్లు మీకు కూడా జీతాలు పెరగడానికి అవకాశం ఉందని చెప్పారు. మనమంతా కూడా టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాం. అధికారుల దగ్గరకు పోయి చెప్పినాం, ఓపికగా వివరించినాం. అయ్యో ఇంత అన్యాయం జరిగిందా, మా దృష్టికే తేలేదే వీళ్ళు, ఈ స్విమ్స్ యాజమాన్యం ఏమి చేస్తూ ఉంది అని చెప్పి స్విమ్స్ వాళ్ళ మీద టీటీడీ వాళ్ళు విపరీతంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వీళ్ళు వెంటనే ఒక ఫైల్ను పంపించారు, అవును దీన్ని మార్చండి అని చెప్పేసి. ఆ ఫైల్ ఏమైందో మనకు తెలియదు. మన పేర్లు కింద మాత్రం శానిటేషన్ అనేది మారలా. ఇక్కడ కొంతమందికి శానిటేషన్ అనే పేరు ఉండే వాళ్ళకి రకరకాల హోదాల కింద పేర్లు కింద ఎట్లా మారినాయో ఈ రోజుకి మనకు ఒక మిస్టరీగా ఉంది. 500 మంది కార్మికులకేమో శానిటేషన్ అనే పేరు టీటీడీ అధికారులు చెప్పినా మారదు, స్విమ్స్ అధికారులు చెప్పినా మారదు, ఒక ఫైల్ని టీటీడీ ఏడీ బిల్డింగ్ పంపించినా మారదు, మనకు జీతాలు పెరగవు. ఏ రకమైనటువంటి రిప్రజెంటేషన్ లేకుండా, ఎవరు అడగకుండా కొంతమందికి ఈ స్విమ్స్లో ఎట్లా మారినాయి అనే విషయాన్ని డైరెక్టర్ వచ్చే సమాధానం చెప్తే మేము ఈ టెంట్ ఎత్తుకుని వెళ్ళిపోతాం. మన దేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆప్కాస్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 22 సమ్మెలో ఈ సమ్మె వ్యత్యాసం ఉందని, 16 డిమాండ్లతో ఉన్న అన్నింటిలోనూ లేబర్ కోడ్స్ అడ్డుకోవటమే ప్రధానమైన అంశమని, లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే చట్టాలు వర్తించే కార్మికులు, చట్టాలు వర్తించని కార్మికులు అందరూ కూడా బానిసత్వంలోకి నెట్టబడతారని తెలిపారు. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ, ఆరోగ్య భద్రత, పని గంటలు, వారాంతపు సెలవులు, లీవులు తదితర హక్కులను కోల్పోతారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనిచ్చే లేబర్ కోర్టులో రద్దు కావాలని, కొత్తగా ఫ్యాక్టరీలో తాము అనుకున్నంత కాలం కార్మిక చట్టాలు అమలు కాకుండా నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని, కార్మిక హక్కులపై దాడికి ఇది గొడ్డలి పెట్టు లాంటిదన్నారు.
కాబట్టి కార్మిక సమస్యలను పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చట్ట ప్రకారం పర్మనెంట్ కార్మికులు చేసే పనిని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తే వారికి పర్మనెంట్ కార్మికుల వేతనాలు, అలవెన్స్, బెనిఫిట్లు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పని కోరుతూ ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల సమ్మెను ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా లేబర్ కోడ్స్ రావడం వల్ల కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో మొత్తం దాన్ని రద్దు చేయబోతూ ఉన్నారు. 42 చట్టాలను తీసుకొస్తే దాదాపు 28 చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆ రకంగా కార్మికులందరికీ చాలా తీవ్రమైనటువంటి నష్టదాయకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ప్రభుత్వం తీసుకొస్తా ఉందో 4 లేబర్ కోడ్స్ను దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పని ఈరోజు సిఐటియు, అదేవిధంగా ఆప్కాస్ యూనియన్, వర్క్ కాంట్రాక్టర్స్ యూనియన్, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దాని ఫలితంగా చాలా మందికి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు జీతాలు పెరగకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రకారం 26,000 రూపాయలు సమాన వేతనం ఇమ్మని చెప్పారనేది సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం ఏవి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇమ్మని చెప్పి అడిగాం. అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 26,000 లోపల ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఆ హామీని ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మన తల్లికి వందనాన్ని కూడా ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ జూలై 9వ తేదీ జరుగుతున్నటువంటి సమ్మెను ఈ కార్మిక లోకం మొత్తం యావత్తు భారతదేశ వ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిపి ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తరఫున, అలాగే ఆప్కాసు, సిఐటి యూనియన్గా కలిపి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేయడం కార్యక్రమాన్ని అనుకున్నాం. అందులో రిలీజ్ చేస్తున్న కరపత్రాలు ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో కూడా ఈరోజు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకు జూలై 9వ తారీఖున సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అంటే, మొత్తం 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చి మొత్తం కార్మిక లోకానికి నోరు ఎత్తనీయకుండా హక్కులే కాలరాసే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు. అవన్నీ తప్పు, అవన్నీ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి. ఈరోజు సంక్షేమ పథకాలు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏది కూడా వర్తింపజేయకపోగా వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ కూడా రద్దు చేసేయడం, రేషన్ కార్డు రద్దు చేయడం, మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పే కారణంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డౌన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఆప్కాసు, అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. తల్లికి వందనం, అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ కూడా వచ్చేటట్టు చేయాలని చెప్పని అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మినిమం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి లేని పక్షం మొత్తం కూడా మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో రేపు జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల బీసీ వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మా తిని విద్యార్థులను అస్వస్థకు గురయ్యారు. ఉప్మాలో జెర్రీ కనిపించడంతో మిగిలిన విద్యార్థులను అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పింది. టిఫిన్ తిన్న 3 విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల బీసీ వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మాని తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉప్మాలో జర్రీ కనిపించడంతో మిగిలిన విద్యార్థులను అప్రమత్తం చేయడంతో పెనుముప్పు తప్పింది. టిఫిన్ తిన్న 3 విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా సైడ్ వాళ్ళ బాబాయ్ నంబర్ మాట్లాడిద్దాం. అమ్మతో మాట్లాడు. నువ్వు ఏడవు, నువ్వు ఏడిస్తే వాళ్ళు భయపడతావు. నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతావు. ఏం కాదు, ఏం కాదు, సరేనా? మేము ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా, మీకోసమే ఉన్నాం మేమంతా. పడుకో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి నేడు తిరుగు ప్రయాణమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం ఏరియా ఆసుపత్రిలోని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. పిహెచ్సిలోని మెడికల్ ఆఫీసర్లతో వర్చువల్ విధానంలో మాట్లాడిన సీఎం. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి, గోరంతను కొండంత చేసి హిందువుల మనోభావాలను కించపరచకండి. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. స్విమ్స్ టీటీడీ యాజమాన్యం కార్మికుల పట్ల మోసపూరిత వైఖరి. స్విమ్స్ లో సమ్మె సైరన్ మోగించిన కార్మికులు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధులకు వెళ్లే ప్రసక్తే లేదు పేర్కొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.